హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన 2 అప్డేట్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తుంది. అలాగే మహిళల ఆర్థిక భద్రత కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు తాజాగా ప్రకటించిన 2 ప్రధాన అంశాల్లో మొదటిది ఆసరా పెన్షన్లకు సంబంధించినది. వితంతు మహిళలు, ఒంటరి మహిళలు మరియు ఇతర అర్హత గల మహిళలు ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వబోతున్నారు. వితంతు పెన్షన్కు అప్లై చేయాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ కార్డు, దరఖాస్తుదారురాలి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి ప్రస్తుతం అందుతున్న పెన్షన్ మొత్తాన్ని పెంచే విషయంపై కూడా నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటి మొత్తానికి అదనంగా పెంపు చేసి మార్చి నెల నుంచి పెరిగిన మొత్తాన్ని పంపిణీ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో పెన్షన్లను ఎప్పుడు పెంపు చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15వ తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి మహిళ అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఇక ఉచిత బస్సు ప్రయాణం విషయానికి వస్తే ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేస్తున్న మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్డును టికెట్ మిషన్లో స్కాన్ చేస్తే టికెట్ జనరేట్ అయ్యే విధంగా వ్యవస్థ ఉండబోతుంది. ఈ స్మార్ట్ కార్డు ఉన్నవారికే ఉచిత ప్రయాణం అనుమతించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. కాబట్టి డిపో స్థాయిలో వివరాలు చెక్ చేసి కార్డులు పంపిణీ చేయనున్నారు. రెండో ముఖ్య పథకం విషయానికి వస్తే ఎన్నికల హామీ ప్రకారం ప్రతి అర్హత గల మహిళకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించే ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పథకానికి అప్లై చేయాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబరు తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేయాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు యాక్టివ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే డబ్బు నేరుగా ఖాతాల్లో జమ అవుతుంది. ఈ 2 పథకాల దరఖాస్తుల ప్రక్రియను మార్చి నెలలో 15వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ప్రారంభించి అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సో ఇంకా అప్డేట్స్ అనేది మనకు రావాల్సి ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్న అర్హత గల మహిళలు అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకుని అధికారిక ప్రకటనలు గమనిస్తూ దరఖాస్తు చేసుకుంటే పూర్తి లబ్ధి పొందవచ్చు. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.